అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం తెలుగు భాష ఇంత మధురంగా, అందంగా, మనసును మైమరపించే విధంగా ఉంటుందా అని అనిపించేటటువంటి ఒక చక్కటి సినిమా పాటను మనం నేర్చుకోబోతున్నాం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. మనందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన పాట, బాగా తెలిసినటువంటి పాట. మేఘ సందేశం 1982వ సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం. ఇది చాలా విజయవంతమైన చిత్రం. ఈ మేఘ సందేశం చిత్రంలోనిది ఈ పాట. ఈ చక్కటి భావగీతాన్ని రచించిన వారు ప్రముఖ భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన ఈ పాటని ఈ సినిమా కోసం రాయలేదట. ఒకసారి ఆయన విజయవాడ నుంచి బళ్ళారి వెళ్తున్నప్పుడు, ఆ నల్లమల అడవుల్లో వెళ్తున్నప్పుడు, ఆ అడవుల్లోని ప్రకృతి రమణీయతకు ముగ్ధులై ఆ పచ్చదనాన్ని అలా ఆనందంగా అనుభవిస్తూ తన మనసులోని భావాలనన్నిటినీ కూడా పొందుపరిచి పదిలంగా ఈ పాటని రచించారట. ఈ పాటను విన్నటువంటి మేఘ సందేశం దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు ఎలా అయినా ఈ పాట ఈ సినిమాలో పెట్టి తీరాల్సిందే, ఇంత చక్కటి పాట తెలుగువారందరికీ అందాల్సిందే అని అక్కడ సందర్భం లేకపోయినా ఒక సందర్భాన్ని ఆ సినిమాలో ఏర్పాటు చేసి ఈ చక్కటి పాటను అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే సహజ నటి జయసుధ గారి మీద చిత్రీకరించారు. మరి ఈ పాటకు ఇంత చక్కటి సంగీతాన్ని సమకూర్చిన వారు అప్పటి వరకు ఉన్న చలనచిత్ర సంగీత దర్శకత్వంలో ఒక కొత్త వరవడిని సృష్టించిన శ్రీ రమేష్ నాయుడు గారు ఈ పాటకు ఇంత చక్కటి సంగీతాన్ని, మధురాతి మధురమైనటువంటి బాణీని సమకూర్చారు. మరి ఈ పాటను ఇంత బాగా పాడి మనకి ఇలా అందించిన వారు గానకోకిల శ్రీమతి సుశీలమ్మ గారు. ఈ పాటకు ఆవిడికి నంది అవార్డు కూడా వచ్చిందనమాట. ఎంతో భావ సౌందర్యంతో, అక్షర రమ్యతతో, అంటే పైకి మనకి చాలా సింపుల్గా కనిపించిన ఈ పాటలోని భావం వింటుంటే అబ్బాయి ఈ పాటలో ఇంత విషయం దాగుందా అనిపిస్తుంది మనకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ప్రముఖ భావగీతాల సంపుటి, ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఒక గొప్ప సంపుటి కృష్ణపక్షం. అందులో మొదటి భావగీతం ఇది. ఇక ఈ పాట ఈ సినిమాలో హరికాంభోజి రాగం ఆధారంగా స్వరపరచబడింది. ఇక తాళం త్రిశ్ర నడకలో సాగేటటువంటి ఏకతాళం. సినిమాలో ఈ పాట డి షార్ప్ అంటే 2.5లో ఉంటుంది. మనం అందరూ నేర్చుకోవాలి కాబట్టి అందరికీ శృతి సరిపోయే విధంగా సి అంటే 1 శృతిలో ఈరోజు మనం ఈ పాటను నేర్చుకుందాం. పాటను నేర్చుకున్న తర్వాత మీ గొంతుల్ని బట్టి మీరు శృతిని పెంచుకొని తగ్గించుకొని భావయుక్తంగా రాగయుక్తంగా పాడుకోవచ్చు. ఇక ఈ పాటను మనందరం చక్కగా నేర్చుకొని పాడుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ పాట. అయితే స్టార్టింగ్లో ఒక చిన్న ఆలాపన ఉంటుంది. అది కూడా 1-2 సార్లు జాగ్రత్తగా వింటే సులభంగా అందరూ పాడుకోవచ్చు. ముందుగా ఒకసారి ఆ ఆలాపన నేను పాడుతాను. ఆ తర్వాత దాన్ని విడదీస్తూ వీలైనంత వరకు స్వరంతో కూడా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ ఆలాపన్ని విడదీస్తూ నేర్చుకుందాం. ఇలా మొత్తం ఆలాపన విన్నప్పుడు అమ్మో ఇదేదో చాలా పెద్ద రాగం, కష్టంగా ఉంది అనిపిస్తుంది. దీన్ని మనం పార్ట్స్గా విడదీసి నేర్చుకుంటే సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇందులో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ని కూడా విడదీస్తూ వీలైనంత మట్టుకు స్వరాన్ని కూడా చెప్పుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ పార్ట్ అంటే ఆ అంటూ సస్టైన్ చేసి ఆ తర్వాత ఒక అవరోహణ క్రమంలో డిసెండింగ్లో ఒక సంగతి పాడాం.
అంటే పై స్థాయి షడ్జం సాలో పాడాలి. సా ఇక్కడ చూసారా, ఒక అక్షరంలోంచి ఒక అక్షరాన్ని అలా అందంగా ఆ స్వరాల్ని ఒక దాంట్లోంచి ఒకటి అలా పాడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఆ సస్టైన్ చేసిన దాన్ని ఈ సంగతిని కలపాలి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఇక్కడ కూడా ఈ సెకండ్ పార్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆహా అంటూ సస్టైన్ చేసాం, దానికి ఒక సంగతిని యాడ్ చేసాం. ఆహా మాని ఇంతకుముందు పాటల్లో కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇలాంటి ఆలాపనలకి రాగానికి మనం స్వరం చెప్పుకునేటప్పుడు ఆ స్వరం జస్ట్ అంటే ఆ రాగం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే, ఆ ఫ్రేమ్ని కరెక్ట్గా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ స్వరాన్ని చెప్పలేను రాగానికి. ఆ స్వరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాగాన్ని పాడితే ఆ భావం రాదు. ఆ స్వరాన్ని ఒక స్ట్రక్చర్ లాగా పెట్టుకొని దానికి తగ్గట్లు, ఆ పాటకి తగ్గట్లు భావంతో పాడితేనే ఆ రాగం బాగా వస్తుంది. ఇక థర్డ్ పార్ట్ ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. సారి మాప సారి మాప ఇక్కడ అన్న ఆ శబ్దాన్ని లో నుంచి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఆ సౌండ్ పెంచుతూ పాడాలి. గరి సరి సా గరి సరి సా అని అక్కడ ఒక చిన్న పాజ్ ఇచ్చి అని పాడాలి. ఇలా 3 స్టెప్స్లో ఉంటుంది ఈ స్టార్టింగ్ ఆలాపన. ఒకసారి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ని పాడుకుందాం. ఫస్ట్ స్టెప్ ఇది పాడగానే పల్లవి ఆరంభమవుతుంది. ఆకులో ఆకునై
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై నునులేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఎంత సింపుల్గా ఉందో చూసారా ఈ పల్లవి. ఈ ట్యూనింగ్ కూడా అంటే 1-2 సార్లు వింటే చాలు, చాలా సులభంగా పాడుకోవచ్చు. అలాగే ఈ సాహిత్యం వింటున్నప్పుడు చాలా సులభంగా, చాలా సింపుల్ పదాలు అనిపించినా ఇందులోని భావాన్ని వింటే మన మనస్సు ఆనందంతో మైమరిచిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాటలోని సాహిత్యం. ఈ పల్లవిలోని సాహిత్యానికి భావాన్ని తెలుసుకొని అప్పుడు దీన్ని విడదీస్తూ నేర్చుకుందాం. ఎందుకంటే అప్పుడు మనం చక్కగా ఆ పాట భావం తెలుసు కాబట్టి ఇంకా చక్కగా పాడడానికి అవకాశం ఉంటుంది. ఈ పాటను వింటున్నప్పుడు ఒక చక్కటి భావగీతంలాగా, అందమైన ప్రకృతి వర్ణనలాగా పైకి మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పాటలో అంతర్లీనంగా దాగి ఉన్న అర్థాన్ని, ఈ పాట పూర్తి భావాన్ని సునిశితంగా, లోతుగా మనసుతో మనం పరిశీలించినట్లయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇంత చిన్న పాటలో, ఇంత సులభంగా ఉన్న పాటలో, ఇంత మధురమైన పాటలో అలతి అలతి పదాలతో మనుషులందరికీ, మనందరికీ కూడా ఇంత గొప్ప అద్భుతమైన సందేశాన్ని అందించారా అనే ఆశ్చర్యం, ఆనందం రెండు కూడా మనకు కలుగుతాయి. ఎందుకంటే ఈ పాట పల్లవి మొదటి చరణం, రెండో చరణం ఈ భావాన్ని తెలుసుకునేటప్పటికే ఈ పాట సారాంశం ఏమిటో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ ప్రకృతిని ఆరాధించినప్పుడు, ఈ ప్రకృతితో మమేకమైనప్పుడు, ప్రకృతిలోని అతి సూక్ష్మమైన, సున్నితమైన చిన్న చిన్న విషయాలను కూడా మనం ఆనందించగలిగినప్పుడు మన జీవితం, మానవులందరి జీవితం కూడా ఏ చీకు చింత లేకుండా ఆనందంగా, సుఖంగా ఉంటుంది అనే అద్భుతమైన జీవిత సత్యాన్ని మనుషులందరికీ అందించారు ఈ పాటలో దేవులపల్లి వారు. మనం ముందుగా పల్లవి భావాన్ని పరిశీలించినట్లయితే, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. కవి ఈ పల్లవిలో ఆ అడవిలోని ప్రతి సూక్ష్మమైన, సున్నితమైన చిన్న చిన్న అంశాలతో కూడా కలిసిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే ఆకులో ఆకులాగా, పువ్వులో పువ్వులాగా, కొమ్మలో కొమ్మలాగా, నును లేత రెమ్మలాగా ఈ అడవిలోనే దాగిపోనా, లేకపోతే ఎలాగైనా ఇక్కడే ఆగిపోయి ఈ అందమైన అడవిలో, ఈ రమణీయమైన ప్రకృతిలో ఒక చిన్న ఆకుగానో, పువ్వుగానో, కొమ్మగానో, లేకపోతే నునులేత రెమ్మగా అయినా మారి ఈ ప్రకృతిలో అంతర్భాగంగా మారిపోనా, ఒక భాగంగా ఇక్కడే ఉండిపోనా అంటున్నారు ఈ పల్లవిలో కవి. ఆకులో ఆకునై ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పువ్వులో పువ్వునై. ఈ లైన్ పాడుతున్నప్పుడు ఆకులో ఆకునై, నై, ఆ నై దగ్గర ల్యాండింగ్ నోట్స్ కరెక్ట్గా వచ్చేట్లు చూడండి. ఆకులో ఆకులో ఆకునై ఆకునై పువ్వులో పువ్వులో పువ్వునై. పువ్వునై. ఆ ల్యాండింగ్ నోట్స్ ఎప్పుడైతే శృతిలో వస్తాయో అప్పుడు మనం వినడానికి చాలా హాయిగా ఉంటుంది. ఆకులో ఆకునై ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మలో కొమ్మనై కొమ్మనై కొమ్మలో కొమ్మనై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై. నునులేతరెమ్మనై. ఇక్కడ కూడా
ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా భావంలో, నును లేతరెమ్మ అంటే, నును అంటే చాలా సున్నితమైన లేత కొమ్మ, కాబట్టి అక్కడ మనం గట్టిగా పాడితే వినడానికి బాగుండదు. నును లేతరెమ్మనై, అక్కడ పదాలకి తగ్గట్లుగా అలా సౌండ్ తగ్గించి పాడితే వినడానికి బాగుంటుంది. కొమ్మలో కొమ్మనై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి ఈ అడవి దాగిపోనా, దాగిపోనా. ఇక్కడ దాగిపోనా అన్నప్పుడు ఆ నాని సస్టైన్ చేసి చివర్లో ఒక స్పీడ్ సంగతి. దాగిపోనా, దాగిపోనా, హా, 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 గరిరీసా, గరీస, అది ఇంచుమించుగా స్వరం. అది ఎలా స్పీడ్గా పలికామో ఆ హాని కూడా అలాగే. హా, హా, ఈ అడవి ఈ అడవి దాగిపోనా, దాగిపోనా. ఎటులైనా ఎటులైనా ఈ చట్టనే ఈ జటనే ఆగిపోనా, ఆగిపోనా. ఎటులైనా ఈ చట్టనే ఎటులైనా ఈ జటనే ఆగిపోనా, ఆగిపోనా. ఆకులో ఆకునై, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈ చటనే ఆగిపోనా. ఎటులైనా ఈ జటనే ఆగిపోనా. ఇలా ఈ పల్లవిని 2 సార్లు పాడాలి. ఇప్పుడు ఈ పల్లవి ఒకసారి కలిపి పాడుకుందాం. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈ చటనే ఆగిపోనా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈ చటనే ఆగిపోనా. దేవులపల్లి వారి సాహిత్యంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆ అక్షరాల్లో ఆ పదాల్లోనే తెలియకుండా ఒక లయ, ఒక రిధం ఉంటుందన్నమాట. వింటుంటే చూసారా, ఒక తెలియకుండానే మన శరీరం అలా ఊగుతూ ఉంటుంది. అంటే ఆ లయ ఇన్బిల్ట్గా ఆ పదాల్లో ఆయన పొందుపరిచే ఆ పల్లవిలో, ఆ సాహిత్యంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మొదటి చరణాన్ని నేర్చుకుందాం. ఆ చరణానికి సాహిత్య విశేషాలని కూడా తెలుసుకుందాం. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై, గలగలమంటూ వీస్తున్నటువంటి ఈ చల్లని హాయిని కలిగించే చిరుగాలిలో ఒక కెరటంలాగా, అలలాగా మారిపోనా. జలజలని పారు సెలపాటలో తేటనై, జలజలమంటూ పారే ఈ సెలయేటి పాటలో ఒక స్పష్టతలాగా, తేటలాగా మారిపోనా అంటున్నారు. సెలపాట, సెల అంటే సెలయేరు, పాట అంటే పాట లేదా ధ్వని. సాధారణంగా సెలయేరు ప్రవహిస్తున్నప్పుడు అది రాళ్లపై పడుతూ మళ్ళీ సాఫీగా ప్రవహిస్తూ ఒక మధురమైన ధ్వనిని చేస్తూ ఉంటుంది. అటువంటి ధ్వని చాలా స్వచ్ఛంగా, చాలా హాయిగా ఉంటుంది. అంత స్వచ్ఛంగా ప్రకృతిలోని ప్రతి కదలిక, ధ్వని ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత తేటగా ఉంటుందో అంత స్వచ్ఛంగా మారిపోవాలనుకుంటున్నారు వాటితో పాటు మమేకమై కవి. పగడాల చిగురాకు తెరచాటు తేటినై,
పగడాల చిగురాకు. చిగురాకు అంటే అప్పుడే మొగ్గ తొడుగుతున్నటువంటి ఆకు. అది ఏ విధంగా ఉంటుందట? పగడంలాగా ఉంటుందట. పగడము అంటే ఎర్రగా, అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ విధంగా ఎర్రగా వికసిస్తున్నటువంటి ఆ చిగురాకు తెరచాటు తేటినై. తేటి అంటే తుమ్మెద. ఆ ఆకు చాటున దాక్కున్న చిన్న తుమ్మెదలాగా నేను మారిపోనా అంటున్నారు. పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై. యవ్వనవంతమైన వికసిస్తున్నటువంటి పువ్వుల చిన్నారి సిగ్గుగా మారిపోనా అంటున్నారు. పువ్వులు వికసిస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి. ఆ అందమైన పువ్వులు అందంగా సిగ్గుపడితే అది మరీ మరీ అందంగా ఉంటుంది. ఆ విధంగా వికసిస్తున్న అందమైన పువ్వుల చిన్నారి సిగ్గుగా మారిపోనా అంటున్నారు. ఈ చరణంలో గలగలమని వీచే చిరుగాలి కెరటంలాగా, జలజలమని పారే సెలయేటి పాటలో స్వచ్ఛతలాగా, అందమైన చిగురుటాకు చాటున దాగిన తుమ్మెదలాగా, చిన్నారి పువ్వుల చిన్నారి సిగ్గులాగా మారి ప్రకృతిలోని ప్రతి ధ్వని, కదలిక, సూక్ష్మమైన సౌందర్యాన్ని, వయ్యారాన్ని అద్భుతంగా వర్ణించారు దేవులపల్లి వారు. ఆ విధంగా మారి ఈ అడవిలోనే దాగిపోనా, లేదా ఇక్కడే ఆగిపోయి ఏదో ఒక విధంగా ఈ ప్రకృతిలో ఒక భాగంగా మారిపోనా అంటున్నారు ఈ చరణంలో. ఇక ఈ చరణాన్ని విడదీస్తూ నేర్చుకుందాం. గలగలని వీచు, గలగలని వీచు, చిరుగాలిలో కెరటమై. చిరుగాలిలో కెరటమై. ఇలా మొదటిసారి పాడేటప్పుడు కెరటమై అంటూ బ్రేక్ ఇవ్వాలి. ఎందుకంటే సినిమాలో అక్కడ మ్యూజిక్ ఉంటుంది. సినిమా పాటలు పాడేటప్పుడు మనం ఇంతకుముందు కూడా సినిమా పాటలు నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నాం, సినిమాలో ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయో అన్ని రిపిటేషన్స్ పాడడానికి బాగుంటుంది. ఎందుకంటే అందరూ విని విని ఉంటారు కాబట్టి మనం మారిస్తే అక్కడ ఏదో మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే కెరాఓకే అంటే ట్రాక్తో పాడేటప్పుడు కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సినిమాలో ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆపారు, ఎక్కడ మ్యూజిక్ వచ్చింది, ఎన్ని బార్స్ వచ్చింది, అవన్నీ గుర్తుపెట్టుకొని అలా పాడితేనే ఆ కెరాఓకేతో ట్రాక్తో పాడేటప్పుడు మనకి సెట్ అవుతుంది. లేకపోతే మ్యూజిక్ ముందుకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ గ్యాప్స్ని, రిపిటేషన్స్ని సినిమా పాటలు పాడేటప్పుడు గమనించుకోవాలి. గలగలని వీచు, గలగలని వీచు, చిరుగాలిలో, చిరుగాలిలో కెరటమై. కెరటమై. గలగలని వీచు, గలగలని వీచు. ఆ గలగలని కూడా ఆ గాల్ని చూసారా మనం అలా నొక్కి పలుకుతున్నాం. గలగలని, గలగలని వీచు, వీచు, గలగలని వీచు, గలగలని వీచు, చిరుగాలిలో, చిరుగాలిలో కెరటమై. కెరటమై. జల జలని, జల జలని పారు, పారు సెల పాటలో, సెల పాటలో తేటనై. తేటనై. జల జలని పారు, జల జలని పారు సెల పాటలో తేటనై. సెల పాటలో తేటనై. పగడాల చిగురాకు, పగడాల చిగురాకు తెరచాటు తేటినై. తెరచాటు తేటినై. పరువంపు పరువంబు విరిచేడే విరిచేడే చిన్నారి చిన్నారి సిగ్గునై. సిగ్గునై. పరువంపు విరిచేడే పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై. చిన్నారి సిగ్గునై. పగడాల చిగురాకు, పగడాల చిగురాకు తెరచాటు తేటినై. తెరచాటు తేటినై. పరువంపు విరిచేడే పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై. చిన్నారి సిగ్గునై. ఈ అడవి దాగిపోనా,
ఇచటనే ఆగిపోనా. ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇక్కడ రెండోసారి పాడేటప్పుడు చిన్న వేరియేషన్. ఈ అడవి ఈ అడవి దాగిపోనా దాగిపోనా. ఈ అడవి దాగిపోనా. ఈ అడవి దాగిపోనా. ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇలా 2 సార్లు పాడి ఆ చరణాన్ని ఆపాలి. మళ్ళీ మ్యూజిక్ తర్వాత రెండో చరణం వస్తుంది. ఇక్కడ ఈ అడవి దాగిపోనా దగ్గర ఆ 2 వేరియేషన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొదటిసారి ఎలా పాడాం? ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. రెండోసారి ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇది 1-2 సార్లు వింటే ఆ వేరియేషన్ మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఈ మొదటి చరణానికి కూడా కలిపి పాడుకుందాం. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై. జల జలని పారు సెలపాటలో తేటనై. పగడాల చిగురాకు తెరచాటు తేటినై. పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై. ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇక రెండవ చరణం. ముందుగా ఈ రెండవ చరణంలోని సాహిత్య విశేషాలు, ఈ రెండవ చరణంలోని సాహిత్యం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాన్ని తెలుసుకొని అప్పుడు ఈ చరణాన్ని నేర్చుకుందాం. ఈ రెండవ చరణంలోని భావం చాలా అత్యున్నతంగా అత్యద్భుతంగా ఉంటుంది. తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. ఇక్కడ తరులెక్కి అని పాడుతూ ఉంటారు, కానీ కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం అనే కవితా సంపుటిలో ఈ భావగీతంలో తరువెక్కి అని రాయబడి ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ మనం గమనిస్తే తరువెక్కి ఎలనీలి గిరినెక్కి అన్నారు. గిరి అంటే ఇక్కడ ఏకవచనం కాబట్టి ఇక్కడ మనం తరులెక్కి అనడం కంటే తరువెక్కి ఎలనీలి గిరినెక్కి అంటే ఇక్కడ భావానికి తగినట్లుగా సందర్భోచితంగా ఉంటుంది. తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆ చెట్టెక్కి ఆ చెట్టు నుంచి ఆ నీలగిరి పర్వతాన్నెక్కి అలా మెల్లమెల్లగా చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. జలదము అంటే మేఘం. ఆ ఆకాశాన్ని దాటి మేఘాల దాకా వెళ్ళి ఆ మేఘాల నీలిరంగులో ఒక సిగ్గుగా మారనా, ఆ మేఘాల నీలిరంగు కాంతి ప్రకాశంలో లీనమైపోనా అంటున్నారు. అంటే మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని విడిచి, అంటే మన ఆలోచనలను, మన ఆందోళనలను, మన సమస్యలను అన్నింటినీ కూడా మరచిపోయి మన మనస్సుతో అలా అలా విహరిస్తూ ఆకాశపు అంచులు దాటి ఆ మేఘాల దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందట? ఆకల, దాహమా, చింతల, వంతల, ఆకలి, దాహం, చీకు, చింత, బాధ, దుఃఖం, కష్టం ఇవేమీ కూడా ఉండవట. అంటే ప్రకృతిని మనం ఆస్వాదించినప్పుడు, ఆరాధించినప్పుడు ఏ సమస్య కూడా మన మనస్సును దాటి మన హృదయపు లోతుల్లోకి ప్రవేశించదట. అంటే ప్రకృతిని ఆస్వాదించినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాం. ఎటువంటి బాధ అయినా కూడా మనల్ని కృంగదీయదు. సాధారణంగా మనం చిన్న చిన్న విషయాలకు, చిన్ని చిన్ని బాధలకు, కష్టాలకే కృంగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రకృతితో స్నేహం చేయడం మొదలు పెడతామో, ప్రకృతిలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆస్వాదిస్తామో, ఆనందిస్తామో,
అప్పుడు ఏ సమస్య కూడా మనల్ని కృంగదీయదు. ఎప్పుడు కూడా మనం ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా కూడా ఉంటామనే గొప్ప భావం ఈ చరణంలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా, ఈ కరణి అంటే ఈ విధంగా వెర్రినై, ఒక వెర్రివాడిలాగా, పిచ్చివాడిలాగా, ఎవరితో సంబంధం లేకుండా ఏకతమా తిరుగాడ, ఒంటరిగా ఒక్కడినే తిరుగుతూ ఉండిపోనా, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవిలో దాగిపోనా, లేకపోతే ఏదో విధంగా ఈ అడవిలోనే ఆగిపోయి ఈ అడవిలో పరవశిస్తూ నన్ను నేను మరచిపోతూ ఎనలేని ఆనందాన్ని పొందనా అంటున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయన అందించిన అద్భుతమైన సందేశాన్ని, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆనందిస్తే జీవితం చాలా ఆనందదాయకంగా, సుఖంగా, ఎటువంటి కష్టం లేకుండా సాగుతుంది అనే ఈ చక్కటి సందేశాన్ని మనందరం కూడా గ్రహిద్దాం, ఆచరిద్దాం. తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్లా, తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్లా, తరువెక్కి ఎలనీలి. ఆ నీని చూసారు ఎలా పాడుతున్నాం, అలా నొక్కి సస్టైన్ చేస్తూ ఎలనీలి గిరినెక్కి మెలమెల్లా. ఆ మెల్లమెల్లని మెల్లగా మెల్లగా మధురంగా పాడాలి. తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్లా. ఈ చరణంలో కూడా మొదటి చరణంలో పాడినట్లు ఫస్ట్ టైం మెల్లమెల్ల అంటూ సస్టైన్ చేసి, అంటే అక్కడ గ్యాప్ ఇవ్వాలి, రెండోసారి గ్యాప్ లేకుండా. తరువెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్లా. చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై. ఆకలా దాహమా చింతలా వంతలా. ఆకలా దాహమా చింతలా వంతలా. ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ. ఆకలా దాహమా చింతలా వంతలా. ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ. ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ. ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఈ అడవి దాగిపోనా.
ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఈ రెండో చరణాన్ని కూడా ఇప్పుడు కలిపి పాడుకుందాం. తరువెక్కి ఎల నీలిగిరినెక్కి మెల్లమెల్లా, తరువెక్కి ఎల నీలిగిరినెక్కి మెల్లమెల్లా, చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై, ఆకలా దాహమా చింతలా వంతలా, ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఇలా రెండో చరణం తర్వాత పల్లవి అంతా పాడి ఇలా ఫేడ్ అవుట్ చేస్తూ అలా సౌండ్ తగ్గిస్తూ ఎండ్ చేస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం పాటను ఒకసారి కలిపి పాడుకుందాం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై, గలగలని వీచు చిరుగాలిలో కెరటమై, జల జలని పారు సెలపాటలో తేటనై, పగడాల చిగురాకు తెరచాటు తేటినై, పరువంపు విరిచేడే చిన్నారి సిగ్గునై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. తరువెక్కి ఎల నీలిగిరినెక్కి మెల్లమెల్లా, తరువెక్కి ఎల నీలిగిరినెక్కి మెల్లమెల్లా, చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై, ఆకలా దాహమా చింతలా వంతలా, ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ, ఈ అడవి దాగిపోనా,
ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా, ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. ఈరోజు మనం చాలా చాలా మధురమైన సంగీత సాహిత్య విలువలు కలిగిన అద్భుతమైన పాటను నేర్చుకున్నాం. మీలో ఎంతమందికి ఈ పాట ఇష్టమో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ పాటని వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, ఎంతగానో ఆనందిస్తున్నాం. ఇక మీ అందరికీ తెలుసు కదా, మేము ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరు మాత్రమే మన ఛానల్ని చూడడం కాకుండా పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీరేమైనా మంచి మంచి పాటలు నేర్చుకోవాలి అనుకుంటే వాటిని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీలైనంత త్వరగా వాటిని కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాం. ఇక తరువాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.